ఏదో సాధించాలని చెప్పి నేను విజయనగరం వచ్చా. వస్తే ఏమైందంటే ఇలా గ్రౌండ్ నేను ఇలా విద్యుత్ స్టేడియంకి వెళ్ళి ఏమనుకున్నా ఒక పర్టికులర్ మనీ ఖర్చు అయినా పర్లేదు, కొద్దిగా పర్లేదు, మనీ ఖర్చు అయినా పర్లేదు, ఒక మంచి స్టార్ దగ్గర కోచింగ్ తీసుకొని ఎలా అయినా సరే సక్సెస్ అవ్వాలని చెప్పి ట్రై చేసుకున్న సమయంలో ఒకరు చెప్పారు, సార్ ఇక్కడ ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు. అంటే నా ఇన్నో ఫీలింగ్ ఏంటంటే అలా చెప్తాప్పుడు ఫ్రీగా ఎవరు చెప్పరు కదా, అంటే ఎవరైనా సరే ఈ రోజుల్లో అలాంటి ఉంటారా, ఫ్రీగా అంటే ఏమన్నారు కదా అనేసి నేను 1 వీక్ గ్రౌండ్ కి వచ్చి సొంత ఎక్స్పీరియన్స్ చూసి ఏ కోర్స్ అయితే బాగా చెప్తారో డబ్బులైనా మధ్యలో అక్కడ జాయిన్ అవుతామని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. ఇలా 1 వీక్ వచ్చి చూస్తే నేను శామ్ ఇన్స్టిట్యూట్ లో చాలా హార్డ్ గా లాస్ట్ టైం కాన్స్టిట్యూట్ ప్రిపేర్ అయినా, జీడీ కూడా ప్రిపేర్ అయినా. అక్కడ నేను ఏ విధంగా అయితే ఎంత కష్టపడ్డానో సార్ ఇక్కడ అదే విధంగా సార్ ముందుండి స్టూడెంట్స్ తో చేయించుకొని నేను వారం రోజులు చూసినాకే సార్ ఇలా చెప్తున్నారు, బాగా చెప్తున్నారు, సార్ దగ్గర జాయిన్ అవుదాం అని చెప్పి నేను నా అంతా నేను సార్ చేయాలనుకుంటున్నాను. ఎవరైనా రావచ్చు, నేను ఫ్రీగా నేను చాలా సంతోషించి సార్ దగ్గర జాయిన్ అయ్యాను. ఇలా అయిన తర్వాత కొద్ది రోజులకి ఇలా ఫ్రీ చెప్పడమే కాకుండా కొద్ది రోజులు నాకు తెలిసింది ఏంటంటే సార్ ఒక గవర్నమెంట్ టీచర్ అని కొద్ది రోజులు నాకు తెలిసింది. అప్పుడు ఏమనుకున్నానంటే గవర్నమెంట్ టీచర్ అయ్యండి మనం ఏమనుకుంటాం, గవర్నమెంట్ టీచర్ అయితే మనకు ఒక హ్యాపీ లైఫ్, కాలేజ్ స్కూల్కి వెళ్ళి సాయంత్రం స్టడీస్ తీసుకొచ్చి అనే విధంగా మనం చాలా మంది అనుకుంటాం. మనకు తెలిసిందే సార్ ఇలా గవర్నమెంట్ టీచర్ అయ్యండి కూడా పిల్లల కోసం కష్టపడటం అనేది చాలా 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 అంటే నాకు చాలా ఇష్టం వచ్చింది. ఇలా అయిన తర్వాత దీని తర్వాత నేను మిమ్మల్ని అడుగుతున్నాను, బ్రదర్ సిన్సియర్ చెప్పండి, తెలిసిన వాళ్ళంటే తెలుసు కానీ సార్ ఒక గవర్నమెంట్ టీచర్ అని చాలా మంది తెలుసు కానీ సార్ ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీ అని ఎంతమంది తెలిసి వచ్చేలాగా ఎంతమంది ఇక్కడ పీటీ సార్ అని అనుకోండి ఒకసారి చేయగలుగుతుంది వచ్చినాక. నేను జస్ట్ 2 months బ్యాక్ వరకు కూడా సార్ ఒక పీటీ సార్ స్కూల్లో సార్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మాస్టర్, అందుకే మనకి చెప్తున్నాను 2 months కూడా నా ఒపీనియన్ అదే. నాకు రీసెంట్ గా తెలిసిందంటే సార్ ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీ, నేను చాలా షాక్ అయ్యాను. చాలా షాక్ అయ్యాను, మ్యాథ్స్ ఫ్యాకల్టీ అవడం ఏంటి, సార్ ఇంత బాగా గ్రౌండ్ చెప్తున్నారు, ఇంత పిల్లలు మోటివేట్ చేస్తున్నారు, మ్యాథ్స్ ఫ్యాకల్టీ అవడం ఏంటి, గురుగారు చాలా గౌరవం పెరిగింది. అంతేకాకుండా ఫిజికల్ గా గ్రౌండ్ లో మీరు ఒక రోజు మీరే ఫిజికల్ గా మీరు విషయంలో ఫిట్ ఉన్నారంటే మీకేమో గర్వం వస్తుంది, ఏదో రోజు గర్వంగా ఫీల్ అవుతారు. చేయగలను చూసి మీరేంటి నా ముందు ఎలా చేస్తున్నాను, నేను బాగా చేయగలను, ఎవరో ఒకప్పుడు ఎప్పుడో ఒక ఫీల్ అవుతారు. అలాంటిది ఎంతమందిగా మంచిగా ట్రైన్ అవుతున్నారు స్టూడెంట్స్ చెప్పే గురువు గారు ఏ విధంగా ఫీల్ అవుతారు. ఆ విధంగా ఫీల్ అయినప్పుడు ఎవరికైనా గర్వం వచ్చి ఒక చేయనోడిని కానీ ఒక విసిగించనోడిని కానీ చూస్తే ఒక తప్పుడు మాట అన్నమైనా పాపం చూపించడం ఏదో ఒక రోజు అంటారు. సార్ దగ్గర నేను గమనించింది ఏంటంటే ఒక రోజు ఒక స్టూడెంట్ మీద కోపం అవడం కానీ సీరియస్ అవడం కానీ ఒక్క రోజు కూడా నేను అబ్జర్వ్ సార్ ఇంత మంచి మాస్టర్ తాకడం మనందరూ చాలా అదృష్టం. అదేవిధంగా శామ్ ఇన్స్టిట్యూట్ లో నేను ఫీజు కట్టి నేను ప్రిపేర్ అయినప్పుడు కూడా ఏమైందంటే చాలా స్ట్రెయిన్ అయిపోయాను, గ్రౌండ్ లో చాలా స్ట్రెయిన్ అయితే బుక్ తీసేవారు. సార్ ఇక్కడ ఏ విధంగా ఆలోచిస్తారంటే ఎంతవరకు చెప్పాలో గ్రౌండ్ కూడా అంతవరకే చెప్పి బుక్ తీసుకోవడానికి ఆస్కారం ఉండేటట్టు పిల్లల్ని మరీ ఎక్కువ హింసించే కన్నా ఎక్కువ అదే లిమిట్స్ దాటిపోకుండా చేయించే కన్నా రోజు రోజుగా బిట్టు మీద ఎక్కించాలనేది సార్ ఉద్దేశంగా నాకైతే అర్థమైంది. ఏ రోజు కూడా రూమ్కి వెళ్ళి ఈ రోజు నేను బుక్ తీయలేను నా పని అయిపోయింది, ఈ రోజు నేను చాలా గ్రౌండ్ చేశాను అనేసి ఇప్పుడు నేను సార్ జరిగినప్పుడు ఫీల్ అవ్వదు. అలాగే గ్రౌండ్ లో కూడా ఎప్పుడు తక్కువ చేశారా, ఇంకా నా స్టామినా ఉంది, ఇంకా చేయగలరు, సార్ వదిలేశారని కూడా నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను సార్. ఈ విధంగా 2 గురువు గారు జరగడం నాకు అదృష్టం. ఇంకా ఇంకో విషయం ఏంటంటే సార్ మనకన్నా బాగా చేసి ఎంతో మంది స్టూడెంట్స్ కి ఇలా లైఫ్ కల్పించాలని సక్సెస్ లో గురువు గారు చాలా చాలా పాత్ర పోషించారు. నేను నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను.